సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 23rd/6 నిన్న డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ 18th వరకు అండి. సో నిన్న నైట్ రిలీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ అప్లై వచ్చేసరికి July 18th లాస్ట్ డేట్. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద టైమ్ ఫర్ మేకింగ్ ద ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి 19th July అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, 180030936063. సో ఎవరైనా ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉన్నా అప్లికేషన్స్ ఎలా చేయాలి ఏంటి వీటన్నిటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంది, ఒకవేళ అన్సబ్మిట్ అవుతుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్డీసీ ఎంత పే చేస్తారు, పే స్కేల్ కూడా వేరియస్ పోస్టర్స్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, యూ కెన్ సీ ఇట్ హియర్. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసరికి 3131 వేకెన్సీస్ అనేది ఉండటం జరిగిందండి. సో మీరు డైరెక్ట్గా వచ్చేసరికి హెచ్డిటిపి ఇక్కడ సైట్ అనేది ఇవ్వడం జరిగింది. చక్కగా అందులోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళు ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ఎస్ఎస్సి జాబ్స్కి అనేది అప్లై చేయాలి. ఇన్ కేస్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, ఒకసారి చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇవన్నీ కూడా అవసరం లేదు. సో ఈ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్ ఆర్ నేపాల్ ఆర్ భూటాన్ సిటిజన్ అయి ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి కంపల్సరీగా ఇక్కడ ఏజ్ లిమిట్ క్లియర్గా ఇచ్చేసారు చూడండి. దోస్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 1999 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ 2018 ఈ రెండింటి మధ్యలో ఉండాలండి. ఓకేనా? సో ఇదే మ్యాండేటరీ. 1997 బిఫోర్ పుట్టిన వాళ్ళ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. ఏజ్ రిలాక్సేషన్ కూడా SC/ST వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ 3 years, పీడబ్ల్యూబీడీ వచ్చేసరికి 10 years, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓసీ కేటగిరీ వాళ్ళకి. అదే పీడబ్ల్యూబీడీ ఓబీసీ అయితే 13 years, SC/ST అయితే 15 years అండి. ఎక్స్ సర్వీస్ మన ఎవరైతే అంతకుముందు చేసి ఇప్పుడు జాబ్ అనేది రిజైన్ చేసి ఉంటారో వాళ్ళకి 3 years ఆఫ్టర్ డిడక్షన్ మిలిటరీ సర్వీసెస్ రిడెండెడ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజెస్ 1/1/2026. ఓకే, ఒకవేళ డిఫెన్స్ పర్సన్స్ డిజేబుల్ అయితే 3 years, అండ్ డిఫెన్స్ పర్సన్స్ కూడా SC/ST కేటగిరీ అయితే 8 years, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ అండ్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 40 years ఆఫ్ ఏజ్ లిమిట్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఉమెన్స్ డివోర్స్డ్ ఉమెన్ లేకపోతే ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ద హస్బెండ్ 35 years, డివోర్స్డ్ జ్యుడిషియల్ సపరేట్ SC/ST వాళ్ళకి అయితే 40 years వరకు ఉంటుంది. ఓకే, జస్ట్ గో త్రూ ఇట్. అండ్ నేను ఇంపార్టెంట్ థింగ్స్ వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. బికాజ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ NACL ఏవో ఎగ్జామ్ ఉంది, అండ్ నెక్స్ట్ SSC CGL. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. అండ్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. సో ఎవరైనా ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే అంటే PWBC ST/ST OBC సర్టిఫికేట్స్ కావాలి కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? సో నేను ఫాస్ట్గానే చెప్తున్నాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. నెక్స్ట్ ఐ వాస్ గోయింగ్ త్రూ, జస్ట్ యూ కెన్ సీ హియర్లీ essential education qualifications for the data entry operators, grade A. నెక్స్ట్ ఇది ఎందుకు వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇలా అనేది రావడం జరుగుతుంది, అంటే ఈ కేటగిరీలో ఈ మినిస్ట్రీలోకి వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ 12th standard అయితే సరిపోతుందండి, ఎంత 10+2 కాబట్టి. నోటిఫికేషన్ హౌ టు అప్లై అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం అప్లై చేస్తే మాత్రం OTP కంపల్సరీగా అయిపోవాలి. సో ఇక్కడ సైట్ కూడా ఇచ్చారు, చక్కగా ఒకసారి చెక్ చేయొచ్చు మీరు, http://ssc.nac.in. సో ఇది ఇన్ కేసు ఇది కానీ వర్క్ అవ్వకపోతే ఇది ఇచ్చారు gov.in అని, సో దాని ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఓకేనా? సో మనకి ఫర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్. సో కంపల్సరీగా మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఫోటో దిగుతున్నప్పుడు మనకి లెన్సెస్ అండ్ ఇయర్స్ కూడా క్లియర్గా ఉండాలి. వీటన్నిటికీ సంబంధించి కూడా క్యాప్ కానీ మాస్క్ కానీ గ్లాసెస్ కానీ ఇది కూడా వెయిట్ చేయకుండా ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 rupees ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, SC/ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద ఫీ. అంటే వాళ్ళు ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇందాక చూసాం కదా, July 19th లాస్ట్ డేట్. ఓకే, అప్ టు 11 hours అంటే నైట్ 11 వరకు. ఓకే, సో మనకి
విండో ఫర్ ద అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసరికి మనకి జూలై 23 నుంచి జూలై 24 వరకు ఉంటుందండి. ఒక 24 అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది. సో యూ కెన్ సీ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఏ స్టేట్స్కి ఎలా మనకి వచ్చేసరికి సదరన్ రీజియన్ కాబట్టి జస్ట్ వెయిట్. ఓకే అండి, సదరన్ రీజియన్ కాబట్టి చీరాల, గుంటూరు, కాకినాడ ఇలా మొత్తం ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కరెక్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 స్టేట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి టైర్ 1 ఉంటుంది, సెకండ్ వచ్చేసరికి టైర్ 2 టైర్స్ ఉంటాయండి. సో టైర్ 1లో వచ్చేసరికి ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఎవరైతే పీడబ్ల్యూబీసీ క్యాండిడేట్స్ ఇలా ఉంటారు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, సో వాళ్ళకి 80 మినిట్స్ ఆఫ్ టైం, ఒక 20 మినిట్స్ ఆఫ్ టైం అనేది ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరిగింది. టైర్ 1 వచ్చే ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ టైర్ 2 వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసరికి సెషన్ 1, సెషన్ 2 ఉంటుందండి. సెషన్ 1 వచ్చేసరికి సెషన్ 1లో మ్యాథమెటిక్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఇది, 30 క్వశ్చన్స్ ఇది ఉంటుంది. టోటల్ 60 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 3 మార్క్స్, 180 మార్క్స్. ఓకేనా. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ వచ్చేసరికి 40, జనరల్ అవేర్నెస్ 20, మొత్తం 60 క్వశ్చన్స్ ఇంటూ 3, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి, 180 క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ ఈ సెషన్ 1లోని సెక్షన్ 3 ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ 15 మార్క్స్కి. ఇది కూడా 3 మార్క్స్ అండి, ఒకటి 15 × 3 45 మార్క్స్. ఓకే, 50 మినిట్స్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం టైం అనేది ఎక్స్ట్రా అనేది ఒక 20 మినిట్స్ ఉండటం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెషన్ 2లో సెక్షన్ 4 అనేది ఉంటుంది. పార్ట్ ఏ, స్కిల్ టెస్ట్ ఫర్ ద డిఈఓస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ మెన్షన్డ్ ఇన్ పారా 8.1. ఇది ఎవరికి వచ్చేసరికి అంటే డిఓస్ కంటే 50 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి 20 మినిట్స్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇది సెషన్ 2లో స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ పార్ట్ బి. ఇది వచ్చేసరికి మనకి పార్ట్ ఏ కదా. పార్ట్ బి డిఓ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ మెన్షన్ ఇన్ 8.1, 15 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ సి వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డీసీ ఆర్ జేఎస్సీ. ఓకే, 10 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఏ ఏ సిలబస్ ఉంటాయి, దేనికి చదవాలి, టైర్ 1, టైర్ 2. ఓకే, సో మీరు చక్కగా ఇది రిఫర్ చేయొచ్చు ఆఫ్టర్ అప్లయింగ్ ఫర్. అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ నోటిఫికేషన్స్ దోస్ హూ కంప్లీటెడ్ 12th అండ్ అండర్ గ్రాడ్యుయేట్. సో పార్ట్ సి టైపింగ్ టెస్టెస్ ఫర్ ద అదర్ పోస్టర్స్ ఎల్డీసీ అండ్ జేఎస్సీ కూడా ఇచ్చారు. సో టైపింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ఈ అప్లికేషన్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ నేర్చుకోండి ఇప్పటి నుంచి. ఇంగ్లీష్లో ఏం చదవాలి, జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి మనకి ఫండమెంటల్స్, నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం కూడా చక్కో టాపిక్ వైజ్గా సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దెర్ ఈజ్ నో నీడ్ టు గో ఫర్ ఎనీ ద టెక్స్ట్ books, no need to refer other sites. So you can go through it and just write down all these in a particular paper. Otherwise take the screenshot in your paper. Just be prepared for the upcoming examinations. If you like the information, just like our videos and please subscribe those who are very new to watching our channel. And document in this area they have provided document verifications, only those who completed the Tier 2 successfully and those who are selected for the document verification, those only go through documents verification. Okay, so if you need any doubts you can just text me. And the minimum qualified mark for the OBC and EW is 25%. Okay, you can see it and I am providing link in description, so you can go through it. Okay, thank you so much. Thanks for your patience.